చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు ఏదైతే హెచ్సియు పార్లమెంట్ పరిధిలోకి వస్తుందో ఆ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి మనతో ఉన్నారు. హెచ్సియుతో ఆయనకున్న అనుబంధం ఏంటి, హెచ్సియు భూములపైన ఆయన పోరాడుతున్న విధానం ఏంటి, మరిన్ని వివరాలు ఆయన మాటలలో తెలుసుకుందాం. చెప్పండి సార్, హెచ్సియు మీ చేవెళ్ళ నియోజకవర్గం పరిధిలో ఉంది, పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో. అలాంటిది మీకు హెచ్సియుతో ఉన్న అనుబంధం ఏంది, ఈ భూ వివాదం ఎట్లా చూస్తున్నారు మొదటి నుంచి? హెచ్సియు చేవెళ్ళ పార్లమెంట్లో ఉన్నది. అప్పుడు నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు కూడా స్టూడెంట్స్ స్టాఫ్తో ఎప్పుడు కూడా సంబంధాలు ఉండే. అప్పుడు కూడా ఓ పెద్ద ఘటన అయింది, రోహిత్ వేముల కేసు. అది నేనే ముందుండి చెప్పిన పార్లమెంట్లో. కానీ ఈరోజు కూడా అందరు కూడా హెచ్సియు భూముల గురించి మాట్లాడుతున్నారు. ఈ కుట్ర ఇవాళ జరుగుతలేదు, వెనకటి సందే కొనసాగుతూనే ఉన్నది. ఆ భూములు ఎవరివి, ఎంత భూమిలు కేటాయించినరా లేదా, ఇవన్నీ కూడా మేము వివరంగా పార్లమెంట్లో ఉంటే మేము అంతా జరుగుతున్నప్పుడు నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు రిజిస్ట్రార్ను మళ్ళీ వీసీ గారిని కలిసి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని తీసుకొని చదువుకొని మేము ఇవాళ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చైర్మన్కు కమిటీకి మాకు తెలిసిన మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మాకు తెలిసిన అన్నీ కూడా చెప్పినాం. అక్కడ మేము వివరంగా నిన్న చదువుకున్నాక ఈ డాక్యుమెంట్స్ అన్ని చదువుకున్నాక ఒకటి మాత్రం తెలిసింది, ఏంటంటే ఇది లీగలీ హెచ్సియు భూములే. దాంట్లో డాక్యుమెంటేషన్స్ ఎంఓయు ఏమున్నా కూడా లీగలీ. ఇదే కాక ఛాన్సలర్ గారు కూడా వాళ్ళు ఉండే, వారు కూడా అది చెప్పారు, లీగలీ హెచ్సియు డాక్యుమెంట్. అదే ప్రభుత్వం పదే మేము గెలుచుకొని ప్రభుత్వానికి అన్యాక్రాంతం కాకుండా మేము చూసాము, మమ్మల్ని మెచ్చుకోవాల్సింది పోయి మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు అని పదే చెప్తుంది. ఎందుకు కావచ్చు? మొట్టమొదటి ప్రభుత్వ భూమా కాదా, పర్యావరణం కాపాడినా వద్దా, ఇది విద్యారంగానికి ఉండాలన్నా వద్దా, ఈ రెండు ప్రశ్నలు ఆన్సర్ చేస్తే సమాధానం కూడా తెలుసు. బీజేపీ పార్టీ విద్యారంగం ఎడ్యుకేషన్కు ఎన్వైరన్మెంట్కు ఉన్నది, పర్యావరణం రక్షించాలి, ఇది ఎడ్యుకేషన్ సంస్థల కొరకే వాడాలి అని మేము దాని కొరకు పోరాడుతున్నాం. దీంట్లో ఇది కొన్ని ఘటనలు జరిగినాయి. ఎందుకంటే వివరంగా చెప్పాలంటే కొంచెం లీగలీ ఇది గ్యాజెట్ వచ్చినప్పుడు అందులో గ్యాజెట్లో ఏ భూమి ఎంత భూమి అని లేదు. ఈ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్డ్ కాలేదు, కానీ నోటిఫై అయింది. ఎంత నోటిఫై అయింది? 2324 ఎకరాలు 5 గుంటలు నోటిఫై అయింది. అయినాక మళ్ళా ఇది రిజిస్టర్ కాలేదు, నోటిఫై అయింది, సరిపోతుంది. అది మళ్ళా 2004లో ఒక ఎంఓయు ద్వారా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 537 ఎకరాలు ఎంతో అందాజా ఎక్స్చేంజ్, మీ యూనివర్సిటీ మాకి అండి, మేము 537 ఎకరాలు ఎంతోనో అదే అమౌంట్ మీకు వాపస్ ఇస్తాము, ఎక్స్చేంజ్ చేద్దామని అన్నారు. ఎంఓయు సైన్ అయింది, 2 పార్టీలు సైన్ అయ్యాయి. ఎంఓయు అంటే దాదాపు అగ్రిమెంట్ తిరిగినాయి. కానీ ఇది ఎన్నేళ్ళ 2004 అంటే 20 ఏళ్ళ. 20 ఏళ్ళల్లో యూనివర్సిటీ ప్రభుత్వానికి భూమి ఇచ్చింది, కానీ ప్రభుత్వానికి మొత్తం భూమి అటు ఇవ్వలేదు. అంటే ఏమైనట్టు, ఒక అగ్రిమెంట్ ఆ ఎంఓయూలా మీ మాట మీరు పెట్టుకున్నారు, నా మాట నేను పెట్టుకోకుంటే ఈ ఎంఓయూ రద్దయిందా కాదా? నల్ అండ్ వాయిడ్. అయితే ఈ ఎంఓయూ ద్వారా ఇది ప్రభుత్వ భూమి కానే కాదు, నంబర్ 1. నంబర్ 2, మళ్ళీ 2014 కలెక్టర్ రంగారెడ్డి ఒక 2012-14 ఆ డేట్ ఇక్కడ ఉన్నది, మళ్ళా 2185 ఎకరాలు 7 గుంటలు ఇది యూనివర్సిటీ భూమి, ప్రభుత్వం ఇమీడియట్లీ ఏలియనేట్ చేయాలని రాసిండ్రు. అప్పుడు ఎవరుండే ప్రభుత్వంలా? దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వము, కేటీఆర్ ప్రభుత్వము, హరీష్ రావు గారు ఉండే. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేదు. ఇప్పుడు లేచి అంటున్నారు వాళ్ళు చేసే చేయలేదు. ఇంక ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఎవరో ఇద్దరు ఒకటే, వాళ్ళు భూములు అమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భూములు అమ్ముకుంటే వాళ్లకు బాధ. వాళ్ళు బుల్డోజర్లు 18 ఎకరాలు బుల్డోజ్ చేసి, అది ఎప్పుడు కోవిడ్ టైం స్టూడెంట్ లేనప్పుడు బుల్డోజ్ చేసి
పర్యావరణం నష్టం చేస్తే పర్వాలేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే వాళ్ళకు బాధ అవుతుంది. వాళ్లకు నైతిక హక్కే లేదు. వాళ్ళు భూములు అమ్ముకున్నారు, వారు పర్యావరణం నష్టం చేసి ఇప్పుడు ఏడుస్తున్నారు. కేవలం బీజేపీ మాత్రమే నిజంగానే రాజకీయాలు చేయకుండా ఇవన్నీ యూట్యూబ్లు ఇవి అవి పెట్టకుండా మేము నిజంగానే పర్యావరణం కొరకు, విద్యార్థుల కొరకు, ఎడ్యుకేషన్ కొరకు పోరాడుతున్నాం. ఈ పరిధిలో ప్రభుత్వం మేము చేయదలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మేము దానికి బాగా సపోర్ట్ ఇస్తాం. ఇది పర్యావరణం నష్టం కావద్దు, భూమి కేటాయించండి, ఇందులో ఎడ్యుకేషన్ హబ్స్ పెట్టండి, మేము ముందుకు వస్తాం. ప్రధాన్ గారు అయితే ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి, ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం మా క్రెడిట్ అంటుంది, కానీ మరోవైపు ఇలాంటి పనులు చేస్తుంది. పరస్పర విరుద్ధమైన ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది, మేము మెచ్చుకుంటున్నాము. ఇందిరాగాంధీ ఇచ్చినంత మంచిదే, ఇచ్చినందువల్ల ఇప్పుడు వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి హక్కు ఉందా? లేదు. అయితే వాళ్ళు చేసినవి మేము మెచ్చుకుంటున్నాం. కొన్ని మంచి పని చేసినాయి, ఎన్నో చేసినాయి, ఆర్టీఐ చేసింది, ఇవన్నీ మెచ్చుకుంటాం. మేము దాన్ని సపోర్ట్ చేయదలుచుకున్నాం. అలాగే మీరు తదుపరి కార్యాచరణ ఏంటి ఈ హెచ్వి భూములపైన? తర్వాత ఏం జరగబోతుంది? తప్పనిసరిగా ఆ 2324 లేకున్నా కూడా 2185 ఎకరాలు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా కేటాయించి దాని చుట్టూ ఏలియనేట్ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా తీసుకొస్తాం. అంటే మొదట్లో 74లో నోటిఫై చేసిన భూమి పూర్తిగా దానికి దక్కే అవకాశం లేదా? హెచ్వికి దక్కే అవకాశం ఉన్నది, కానీ కనీసము 2014లో కలెక్టర్ రాసిన రిపోర్ట్ ప్రకారంగా 2185 ఎకర్స్ అన్న కనీసం వాళ్ళకి తగ్గేటట్టు. మిగతా భూమి ఏమైనట్లు ఏమనుకోవాలి? మిగతా భూమి కొన్నిటికి కేటాయించిండ్రు. ఇప్పుడు టీఎన్జిఓస్కి ఇచ్చిండ్రు 134 ఎకర్స్. అది సబ్ట్రాక్ట్ చేసిండ్రు అనుకుంటా. ఇప్పుడు ఆడ ఆల్రెడీ ఎంతోమంది టీఎన్జిఓస్ తెలంగాణ కొట్లాడిన వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. యాక్చువల్లీ అది తప్పు, అది ఎవరిచ్చిండ్రు? కేటీఆరే. అక్కడ అడవి లేకుండా ఇది అండ్ ఇన్ని భూములు అమ్ముకున్నారు, పెద్ద పెద్ద ఆక్షన్లు పెట్టి 100 కోట్ల ఎకరాలకు అమ్ముకున్నారు. గది ఇవ్వచ్చు కదా టీఎన్జిఓస్కు, ప్రభుత్వ భూమి ఇవ్వచ్చు కదా. మీకు కేవలము హైదరాబాద్ యూనివర్సిటీ భూమి దొరుకుతుంది, అది కేసీఆర్ కేటీఆర్కు. దొంగలు వాళ్ళు, అమినోల్ వాళ్ళు, ఇచ్చినోళ్ళు వాళ్ళు యూనివర్సిటీ. ఇప్పుడు వాళ్ళకి ఏడుపు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు అంటే సమర్థించినట్టుగా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది అసలే కాదు, ఎందుకే అడుగుంటుంది కదా. 400 ఎకరాలు అమ్మరాదు, మేము వాపసు తప్పనిసరిగా పోరాడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మంచిగా ఈ రెండింటికి వాడుకుంటే ధర్మేందర్ ప్రధాన్ అన్నాడు, భూపేందర్ యాదవ్ అన్నారు, ఈ హైదరాబాద్ మంచి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ చేద్దాము, అది మా ప్లాన్. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఎన్వైర్న్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ కొరకు చేస్తే మేము దానికి బీజేపీ ప్రభుత్వం సెంటర్లో మేము దానికి మద్దతు ఇస్తాం. కానీ 400 ఎకరాలు దీనికే యూనివర్సిటీకే ఉండాలి. ఈ రెండు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద గతంలో కేసీఆర్ ప్రభుత్వము చేసిన దారుణాల వల్ల యూనివర్సిటీ భూములు కొంత అన్యాయక్రాంతమైనవి. మరొకసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయబోతుంది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తాము. తప్పనిసరి ఆ ప్రాంతంలో 400 ఎకరాల్లో కేవలం విద్య, పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలకి దాన్ని కేటాయించాలి. అది హెచ్యు పరిధిలోనే జరగాలి, హెచ్యు ఆధ్వర్యంలోనే జరగాలి, దాన్ని హెచ్యుకే కేటాయించాలి. అప్పటి వరకు పోరాడతామని చెప్తున్నారు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరావు, బీజేపీ నేత. అదేవిధంగా గతంలో ఎన్నో భూములను అన్యాక్రాంతం చేసి 100 కోట్లకు అమ్ముకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కుంటి సాకులు చెప్తా ఉంది, నీతులు బోధిస్తూ ఉంది. అది తప్పే. ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది తప్పే. ఒకవేళ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం తరఫున మద్దతుగా ఉంటాం. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మా ఎంపీలమని కూడా కొండా విశ్వేశ్వరరావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో